సాతానును జయించాలా అంటున్నాడు. మొట్టమొదట ఈ దుష్టిని ఎప్పుడైతే మనము జయిస్తామో అప్పుడు మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ దుష్టుడు ఎలాగా ఉంటాడు? సాతాను జయించండి మరి మన యొక్క విశ్వాసంలో ముందుకు సాగలేదు. ఈ సాతానుడు మన ఎదుట కనపడేటువంటి వాడు కాదు. వీడు అంధకార శక్తి. అతనికి శరీరము లేదు, కానీ ఆత్మ ఉంది. గనుక ఆ ఆత్మతో శరీరముతో ఉన్నటువంటి యొక్క మనలోనికి జొరబడి అతడు మన యొక్క స్వభావములను చూచి ఆ స్వభావములను అతడు వాడుకొని మనల్ని దేవుని యొక్క సరళత నుండి మనల్ని విడిపించడానికి, దేవుని యొక్క చిత్తములో నడచడానికి, లేకోకుండా చేయడానికి వాడు మనతో క్రియ చేస్తూ ఉంటాడు. ఈ క్రియ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము తగ్గింపు స్వభావంతో దేవుడిని ఎతకాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు కూడా కల్వారి శిలువ మీద ఇన్ని బాధలు పడినది తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 మనము చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక నిన్ను గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలెనని కోరుచున్నాను. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు ఈ దినమున కీడు విషయంలో మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలా అంటాడు. మేలు విషయంలో ముందర ఉండమంటాడు. అదే మన జీవితంలో సాతానుని యొక్క జయించేటువంటి ఒక శక్తి. సాతానుని జయించాలంటే మనం ఏదో ఖడ్గం తీసుకొనో లేకపోతే ఏ ద్వారా మనం జయించలేము. ప్రభు ఏ మార్గంలో వెళ్ళినాడో ఆ మార్గంలోనే మనము వెళ్ళాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. గనుక ఆయన తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే అంత తగ్గించుకున్నాడు. మరి ఎప్పుడైతే ఆ తగ్గింపు అనేది పాత నిబంధన కాలంలో ఆదాముకు లేకోకుండా పోయిందో అప్పుడే మన అందరి మీదకి పాపం వచ్చేసింది. విధేయత ఎప్పుడైతే చూపలేదో, తగ్గింపు ఎప్పుడైతే అతనిలో లేదో, వెంటనే అతడు దేవుని సరళత నుండి అతడు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన అంటాడు, ఆది కాండములో మనము చూసినప్పుడు 3వ అధ్యాయము, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనములో మనము చూసినప్పుడు, ఆది కాండము 3, భూమి మీద వెలిగించుటకు అది ఆకాశ విశాలమందు జ్యోతులైయుండుట అని పలికెను. ఆ ప్రకారము ఆయను. ఇవి అన్నీ కూడా ఎవరి యొక్క మాట వలన దేవుడు సిద్ధపరిచినాడు? ఎవరి కోసము సిద్ధపరిచినాడు? ఒక్క ఆదాము కొరకే. అందుకనే ఆయన ప్రణాళికతో అభివృద్ధి చేయాలని, మీరు భూమి నిందించడానికి నిన్ను సిద్ధపరిచినాడని ఆదాముతో చెప్పి కొన్ని దినాలు అతనికి సమయం ఇచ్చినాడు. అయితే ఎప్పుడైతే సాతాను యొక్క మాట విని ఇతడు విధేయత చూపలేదు, తగ్గించుకోలేదు, అతడు ఆ దినాన అతని యొక్క జీవితానికి దేవుని యొక్క చిత్తము అతని యొక్క జీవితాలలో కనబడలేదండి.
అతడు తన యొక్క భార్య మాట విని తన యొక్క జీవితాన్ని అంతటినీ నాశనం చేసుకొని దేవునికి విధేయత లేకోకుండా అతని జీవితంలో మనందరికీ కూడా పాపమును తీసుకొని వచ్చి మనలందరికీ ఇచ్చేసినాడు. అందును బట్టి ఈరోజు సైతానుడు ప్రతి స్వభావంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ సాతానుడు మనలో చొరబడి మనము చేసే ప్రతి కార్యాలకి అడ్డుకుంటూ ఉండదు. మనం ఈరోజు మనము ఏ కార్యము చేసినప్పటికీ కూడా మన కార్యములన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ దానికి ఏదో ఒక సాకుతో సాతాను మనల్ని విధేయత పడనివ్వకోకుండా చూస్తూ ఉంటాడు. విధేయత అనేది ఎప్పుడైతే మన యొక్క జీవితంలోనికి వస్తుందో ప్రతి దానిలో మనం విజయవంతులుగా మార్చబడతా ఉంటాం. అందుకని ఎఫెసీ 6:1 మనం చూసినప్పుడు ఎఫెసీ 6:1 ఎఫెసీ 6:1 పిల్లలారా ఏమంటున్నాడు? ప్రతి విషయములో ఈరోజు గమనించండి ప్రియమైన వారిలో, ఏ యొక్క మనిషిలో కూడా విధేయత అనేది లేదు, సమాధానము లేదు, శాంతి లేదు. కారణం ఏమిటి? పిల్లలు తల్లిదండ్రులకు విధేయత ఇవ్వలేదు, తల్లిదండ్రులు పిల్లలకు విధేయతగా చూడలేదు. వారు ఏది చేయాలన్నా అదే చేయాలని చెప్పేసి వారి చిత్త ప్రకారమే వెళ్తారే కనుక ఆ విధేయత అనేది కనపడడం లేదు. మనుషుల దగ్గర ఎక్కడ కనపడలేదు ఈ విధేయత. తగ్గింపు అనేది కూడా ఎక్కడ కనపడలేదు. అది 5:22 ఎఫెసీలో చూసినప్పుడు 5:22 మనం చూసినప్పుడు, స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుడి. గమనించండి, ఈరోజు అనేక మంది ఏ దానిలో లోబడము అనేది కనిపించడం లేదు. అదే రీతిగా భర్తలు కూడా చెప్తా ఉన్నాడు, మీరు కూడా మీ యొక్క భార్యలకు అన్ని విషయములలో లోబడి మీరు ఏక శరీరము కనుక మీరు ఒకటిగానే ఒక్క రీతిగానే జీవించాలా అని చెప్తాడు. గమనించండి, ఈరోజు ఆ విధేయత లేని దాన్ని బట్టి సాతానుడు మన యొక్క దగ్గర చేరి మనల్ని చాలా అల్లోకల్లంగా బాధలో వేదనలో అనుకున్న కార్యములు నెరవేర్చకుండా, ఏవి జరగాల్సినటువంటి యొక్క కార్యములు జరగకుండా ఈ విధేయత లేని దాన్ని బట్టి ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రుల మీద విధేయత లేదు, తల్లిదండ్రులు పిల్లల మీద విధేయత లేదు. ఈ రీతిగా సాతానుడు మన ఇంట్లోనే మనకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క మనుషుణ్ణి వెలిగించాల్చబడినటువంటి ఒక మనుషుడు చీకటిలో జీవిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ జీవితంలో ఆ చీకటిని తొలగించు అంటే మానవుడు ఆ చీకటిని తొలగించలేక అతడు చీకటికే బానిస అయిపోయినాడు. అందుకనే ఆయన అంటాడు, ఎందుకు ఈ రీతిగా బానిస కావడానికి కారణమైపోయినాడు? చీకటి మన చుట్టూ ఉందండి, కానీ దాన్ని తీయాలంటే ఏ రీతిగా మన చేత అవుతుంది? మనము దేవునికి లోబడడం లేదు. మీరు బహుగా ప్రార్థన చేసినప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి ఒక చీకటి నన్ను కప్పుతా ఉంది అంటాడు, మీ దుష్క్రియలు నన్ను కప్పుతా ఉన్నాయి అంటాడు. ఏ రీతిగా ఈ కప్పుతా ఉన్నాయి? యెషయా 59 మొదటి 2 వచనాలు చదువుదాం. మనం 1-2 చదువుదాం. ఈ చీకటి అనేది మన యొక్క స్వభావాలు రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ దోషములు
మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగు చేయబడి ఉన్నవి గనుక ఆయన ఆలకించి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మన ముఖములు ఎవరికి కనపడలేదండి చెప్పండి. చీకటిలో ఉన్నాయి గనుక ఆయనకు కనబడలేదు. అందుకనే ఆయన ఆలకించి మనకు సరైనటువంటి ఒక రీతిగా జవాబు ఇవ్వలేకపోతున్నాడు. ఆ చీకటి మనల్ని కప్పుతా ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు, మీ చేతులు కడుకొనుడి, మీ హృదయమును శుద్ధిపరచుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని శుద్ధి చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు మన జీవితాలలో మనం ఎప్పుడైతే పాపమును మన మనసులో ఉంచుకొని వచ్చినట్లయితే, దోషములు మన మనసులో ఉంచుకొని వచ్చినట్లయితే మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించను అంటున్నాడు. ఎందుకంటున్నాడు? మనము అదే యెషయా 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12 నుండి మనము చూసినప్పుడు అక్కడ, ఇదిగో పాపుల గుంపు కూడి నాకు ఎంతో ఉత్సవ సమాజం జరుపుతున్నారు, కానీ నేను ఓర్చలేను. ఎందుకు ఓర్చలేను అంటున్నాడు ఆయన? నా సన్నిధి కనబడవలేనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యములు నాకు వ్యర్థములు, అవి నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణముగా నా యొద్దకు త్యాకుడి. గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు మన జీవితంలో మన హృదయములో అపరాధములు మనం ఎప్పుడైతే మన హృదయములో ఉన్నాయో, దేవునికి కావాల్సినది మన శరీరము కాదండి, ఆత్మ కావాలి. ఆత్మను పరిశుద్ధపరచడానికే దేవుడి ఈ లోకానికి యేసు ప్రభువును పంపించినాడు. పంపించి అతడు ఈ యొక్క శరీరంలో ఉన్నప్పటికీ కూడా శరీరంలో ఉన్నటువంటి ఆ ఏచ్ఛలను, ఆ పాపపు యొక్క క్రియలను అతడు ఏమాత్రము మరి అతని శరీరానికి అంటకుండా, ఆత్మకు అంటకుండా అతడు ఈ లోకంలో కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. అది మనకు చూపిస్తున్నాడు. ఏ రీతిగా చూపిస్తున్నాడు? నేను లోకమును జయించిన ప్రకారం మీరును లోకమును జయించండి. నేను పాపమును జయించిన ప్రకారం మీరును పాపమును జయించండి అంటున్నాడు. ఈరోజు మనం ఏ రీతిగా పాపమును జయిస్తూ ఉన్నాం? గమనించండి, మన హృదయంలో నుండి ప్రతి విధములైనటువంటి యొక్క దురాలోచనలు వస్తున్నాయి. మనిషిని అపవిత్రపరిచేది ఒక దురాలోచనే అంటున్నాడు. మరి ఏదో బయట నుండి వచ్చేటి ఏవి నేను అపవిత్రపరచవు, కానీ హృదయంలో నుండి వచ్చేటువంటి యొక్క నీ మాటలు, నీ స్వభావము, నీ యొక్క ప్రవర్తన, నీ కోపము, నీ అసూయ, నీ పగ, ఇవి నిన్ను, నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడ నుండో అపవిత్రత రాలేదండి. అందుకని మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చెప్తాడు. ఏం చెప్తాడంటే, హృదయములో నుండి వచ్చేటువంటి యొక్క దురాలోచనే నిన్ను అపవిత్రపరుస్తూ ఉంది, నీ జీవితాన్ని ముందుకు సాగకుండా అది కాల్చివేస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం అందరం కూడా హృదయములో ఉన్నటువంటి యొక్క కాలమశం, హృదయములోనే పగలు వస్తున్నాయి, హృదయములోనే విధేయత వస్తూ ఉంది, హృదయంలోనే మంచి మాటలు వస్తున్నాయి, హృదయంలోనే మంచి యొక్క అన్నీ వస్తున్నాయి. కానీ మరి దేవునికి మంచిగా మన యొక్క హృదయము చేసుకోవాలని ఈరోజు నేను కూడా ఈ ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాను. ఒక్కసారి ఆ వాక్యం చదవండి. లోపలుంటి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఇవి వచ్చి మనుషుల్ని ఏం చేస్తున్నాయి? ఆ కింది వాక్యం, మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? మనుషుని అపవిత్రపరచునని
ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారలారా, ఏ రీతిగా మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మనము వాక్యం చూసినప్పుడు ఇదిగో నీ పాలెమును పరిశుద్ధపరచు, నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ద్వితీయోపకాండ దేశంలో మనం చూసినప్పుడు 23వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు, ద్వితీయోపకాండం 23:14 వచనం, నీ సహోదరులలో ఏమి నీ యొక్క గ్రామములో ఉన్న పరదేశులలోనేమి దీన దరిద్రుడినైనా ఎవరిని బాధింపకూడదు, నీ పొరుగువానిని కూలివానిని బాధింపకూడదు. తర్వాత ఏ నాటికి కూలి గమనించండి ప్రియమైన వారలారా, ఈరోజు మనము ప్రతి విషయంలోనూ దేవునికి దూరస్తులుగా మార్చబడుతున్నాం. ఏ దానిలో మనకేం తెలియదు. మనం ఏం చూసినప్పుడు మనం చాలా మంచిగా ఉన్నామని, మమ్మల్ని చూసినప్పుడు ఏదో కొన్ని నీతి కార్యాలు చేస్తున్నాం, కొన్ని మంచి కార్యాలు చేస్తున్నాం గనుక దీన్ని బట్టి మా జీవితాలు దేవునితో ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకోకుండానే మనలోనికి పాపం వస్తూ ఉంది. అందుకనే మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటాడు. ఎందుకంటాడు? ఈ స్వభావాల వలన. ఈ స్వభావాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే విధేయతకు చోటు ఇవ్వలేదండి. అది పాపానికి చోటిస్తున్నాయి. అందుకనే ఆయన అంటున్నాడు, విధేయత ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో నేను నీ దగ్గర ఉంటా, దీనిని నేను దుష్టీకరించుచున్నానే కానీ అహంకారిని గర్విష్ఠుని కాదంటాడు. అందుకని ఈ దినాన మన జీవితాలలో మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటో తెలుసా? దీనస్థితి, తగ్గింపు. ఎప్పుడు తగ్గింపులోనే మనము జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ తగ్గింపు అనేది మన జీవితాలలో కనబడకపోతే ఈ హృదయము దేవునికి పనికిరాదు. అందుకనే ఆయన అంటున్నాడు, హృదయము అన్ని విషయములలో అది భయంకరమైనటువంటి వ్యాధి కలిగినది, అది ఘోరమైనటువంటి యొక్క దేవునికి కనబడేటువంటిది కాదు అంటున్నాడు. ఒక్కసారి 6:5 ఆదికాండం చదువుదాం. మనము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఆ హృదయములోని యొక్క తలంపుల అన్నిటిలోనూ ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను. దేవునికి తన హృదయములోనే నచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారలారా, దేవునికి హృదయము కావాలా అంటున్నాడు. శరీరమైనటువంటి యొక్క ఈ శరీరము పరలోక రాజ్యానికి వెళ్ళదు, కానీ ఆత్మ మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వెళ్తుంది. ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆత్మే ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైనటువంటి ఒక స్థితిలో లేకుండా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తాం? అందుకనే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని 2000 సంవత్సరములోనికి వచ్చినప్పుడు నేను దేని కొరకు వచ్చినానంటే ప్రతి మనిషిని వెలిగించడానికి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి యొక్క ఈ దుష్ట స్వభావములను తొలగించి అతన్ని నా వలె చేర్చుకొనడానికి నేను వచ్చినాను అంటున్నాడు. అప్పుడు మరి మనందరం చూసినప్పుడు
యెరూషలేము పట్టణంలో ఒక నికోదయం ఉన్నాడు. ఈయన చర్చి యొక్క పాస్టర్. ఈ నికోదయానికి ఒక మార్పు అనేది తెలియదు. తన హృదయము మార్పు చెందాలా అనేది తెలియక ఇతడు మంచి బోధకుడు, మంచి యొక్క యాజకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నీ హృదయం మారాలా. నీ హృదయం ఎప్పుడైతే మారకోకుండా ఉంటుందో అది దేవుని రాజ్యంలోనికి పోదు. గనుక నువ్వు చచ్చిపోవాలా మళ్ళా బతకాలా అన్నాడు. ఏమిటి ఈయన, నేను ఇప్పుడు నాకు 90 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పుడు నేను చచ్చిపోయి ఎట్లా బతుకుతాను, ఏ వాక్యం చెప్తున్నాడు అని చెప్పి నికోదయము ఆయనతో అడిగినాడు. అందుకు ఈయన అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు అని యోహాను సువార్త 3 మనము 5వ వచనంలో మనం చూసుకుంటే తెలుస్తుంది. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు మనకున్నటువంటి ఒక ఆత్మ ఇది ఉందండి. ఇది ఎవరి ఆత్మ అంటే ఆదాము ఆత్మ. ఇది దేవునికి లోబడేది కాదు. కానీ ఈ ఆత్మను మార్పు చేయాలి. అది యేసుతోనే సాధ్యమవుతుంది. ఆ యేసుతో సాధ్యము కావాలంటే యేసు ప్రభుకు విధేయత చూపాలి. యేసు ప్రభుకు మన శరీరాన్ని అప్పగించాలి. ఏ రీతిగా అప్పగించాలి గమనించండి. మనం ఏ రీతిగా మన శరీరాన్ని అప్పగించాలి? చచ్చిపోయినాకనా? ఎప్పుడు అప్పగించాలని దేవుడు సెలవిస్తున్నాడు చెప్పండి. బతికి ఉండగానే మీ శరీరములను నాకు సమర్పించాలా? చనిపోయినాక మనం సమర్పిస్తే ఏం ప్రయోజనం వస్తుంది? బతికి ఉన్నప్పుడే దేవుణ్ణి చూడాలి. బతికి ఉన్నప్పుడే దేవుని యొక్క చిత్తము మనము చేయాలి. బతికి ఉన్నప్పుడే మనము ఈ భూమి మీద అనేకమైనటువంటి సాక్షి బిడ్డలుగా కనపడాలా. అందుకని ఆయన అంటున్నాడు, ఏ రీతిగా మనము ఈ భూమి మీద బతికినాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12:1 మనం చూసినప్పుడు ఆయన ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవునికి అనుకూలమైనటువంటి యొక్క సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి అంటాడు. ఇది ఎప్పుడైతే మనము సమర్పిస్తామో అప్పుడు ఆ శరీరం రూపాంతరం పొందడానికి మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. మనము దేవునికి అర్పిస్తున్నాం కానీ హృదయాన్ని అర్పించలేదండి. దీనిలో ఎన్నెన్నో దురాలోచనలు, ఎన్నెన్నో దుష్ట యొక్క స్వభావాలు మన యొక్క ఆత్మను బతికించడం లేదు ఈ యొక్క స్వభావాల వలన. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ఈ స్వభావం వలన మీ ఆత్మ చచ్చిపోయింది అంటున్నాడు. అది బతికి లేదండి. మీరు అనుకుంటున్నారు ఆదాము ఏ రీతిగా బతికినాడో మరి మనం ఈరోజు ఆ రీతిగా బతుకుతున్నామే కానీ క్రీస్తులో బతకాలా అంటున్నాడు ఆయన. మరి మనమేమనుకుంటాం? మనం ఏదో బతుకుతా ఉన్నాం, అయిపోయింది, జీవిస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ మన ఆత్మ ఏం చెప్తా ఉందో తెలుసా? మన స్వభావం బట్టి దేవుణ్ణి మహిమపరచలేదండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుండి మనము చూసినప్పుడు మనము దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి యొక్క దేవుని పిల్లలు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థమైరే. ఏంటంట? తమ వాదములందు వ్యర్థమైపోయినారంట. కారణం ఏమిటి? ప్రతిదానికి వాదన, ప్రతిదానికి జగడము, ప్రతిదానికి కొట్లాట, సమాధానము లేదు, శాంతి లేదు మనిషి దగ్గర. యేసు ప్రభు కోరుకుంటున్నది సమాధానము, శాంతి. కానీ మనుషుల దగ్గర అటువంటిది కనపడలేదండి. అందుకని ఆయన అంటాడు, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఉంది. గనుక మీరు క్రీస్తు దగ్గరికి వచ్చి ఈ స్వభావాన్ని ఎప్పుడైతే తొలగిస్తారో అప్పుడు బతుకుతారు అంటున్నాడు. గనుక మన
ఎవరి దగ్గరికి రావాలి? ఈ స్వభావాలన్నిటినీ విడిచిపెట్టి యేసు దగ్గరికి వచ్చి, ప్రభా నేను నిర్దోషిని, నాలో ఏ కలంకము లేదు, కల్మషము లేదు అని చెప్పమంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, సంఘం అంటే మనం ఏమనుకుంటాం, ఏదో ఒక 100 మంది 200 మంది చేరి ప్రార్థన చేసేది సంఘం అని మనం అనుకుంటాం. కానీ యేసు అలా అనుకోలేదండి. శరీరమైన సంఘము నాకు కావాలి అంటున్నాడు. ఈ శరీరమైనటువంటి సంఘం ఎక్కడ ఉందండి చెప్పండి? మన హృదయములో దేవుని యొక్క ఆలయం ఉంది. ఆయన శరీరము, ఆయన యొక్క ఆత్మ, మన యొక్క శరీరము మన ఆత్మగా ఉండాలని దేవుడు చేసుకొని ఉన్నాడు ఈ నరుణ్ణి తన స్వరూపమందు. అప్పుడు తన స్వరూపముగా ఈ భూమి మీద ప్రతి మనుషుడు నడసాలని దేవుడు కోరుకుంటున్నాడే కానీ అతడు అపర్యాదుగా మారిపోయి, అన్యాయంగా మారిపోయి, అందుకనే ఆయన అంటున్నాడు ప్రతి ఒక్క విషయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు మీ నోటి నుండి వచ్చే బూతు మాటలు మీ పిల్లల దగ్గరైనను ఎవరి దగ్గరైనను మాట్లాడినా అది పరిశుద్ధులకు తగదని అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి చెప్తా ఉన్నాడు. ఇటువంటి యొక్క మాటలన్నీ కూడా సాతాను యొక్క క్రియ. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళకోకుండా ఆ మాటల ద్వారా మనల్ని అపరాధులుగా చేస్తూ ఉన్నాడు. ఈ సాతాను జయించాలంటే మనం ఏం చేయాలి? వీటినన్నిటినీ మనం మానాలండి. మన నోట్లో నుండి వచ్చే ప్రతి ఒక్క మాటను వర్షి పట్టుకోవాలా అంటాడు. అది పరిశుద్ధంగా వస్తూ ఉందా, అపవిత్రంగా వస్తూ ఉందా మీరు చూసుకోవాలా అంటాడు. గమనించండి ప్రియమైన వారలారా, 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినప్పుడు, 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనములో మనం చూసినప్పుడు, నేను మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రతి విషయంలో, ఏ విషయంలో ఆయనకు మనము కనపడాలంటే ప్రతి విషయంలో మీరు పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి చూపులో అయినా, మాటలో అయినా, ప్రతి ప్రవర్తనలో అయినా, మన యొక్క నడవడికలో అయినా పరిశుద్ధులుగా కనపడాలా అంటాడు. అదే వెనక్కి పోతే 14వ వచనంలోనికి పోతే అక్కడేమంటాడు? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అంటాడు. అదే దేశంలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనంలోనికి పోతే ఈ ఘటాన్ని ఎట్లా కాపాలో ప్రతి విషయంలో మనం అనుకుంటాం, అయ్యా నా ఘటం దేవుని యొక్క చిత్తం అని ఒక ప్రార్థనకు రాకుండా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తం లేక నేను రాలేదు అంటాం. ఏ విషయంలోనూ దేవుని చిత్తం లేదు, దేవుని చిత్తం లేదు అంటాం. కానీ ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని చిత్తం చేసేటువంటి ఒక మనిషి ఏమై ఉండాలా అంటాడు. ఈ వాక్యంలో క్లియర్గా ఒకసారి చదవండి, మీకు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన నీ దేహము పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? దాన్ని చూసుకోవాలా అంటాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, పరిశుద్ధులగటకే దేవుడు మనల్ని పిలిచాడు కాదు, అపవిత్రులుగా ఉండడానికి పిలిచలేదండి. ఏమంటున్నాడు? మనల్ందరినీ కూడా ఇక్కడ పిలిచినది ఎందుకు చెప్పండి చూద్దాం. ఈ భౌతికంగా ఇది ఎట్లయినా బతుకుతుంది, కానీ దేవుని కొరకు బతకాలని పిలిచినాడు. దేవుని కొరకు నువ్వు పరిశుద్ధపడాలని నిన్ను పిలిచినాడు. అందుకనే ఆ చిత్తం ఏదో మనము ఎరిగి ఉండాలా అంటాడు. అది ఆ కింది వాక్యంలో చెప్తాడు. ఏం చెప్తాడు ఆ కింది వాక్యంలో? దేవుని చిత్తం అంటే ఏమిటి? ఒకసారి ఆ కింది వాక్యం చదవయ్య గారు. దేవుని చిత్తం అంటే ఏంటో మనము తెలుసుకునే దానికి ఆ కింది వాక్యంలో కాదు అది కాదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షించాడు, కానీ
మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించాలా అంటాడు. ఎవరిని ఉపేక్షించాలా మనము? దేవునినే. కనుక ఈ దినాన మనము దేవునినే ఉపేక్షిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరము కనబడతా ఉన్నాం. నాలో ఏ కల్మషం లేదయ్యా. యేసు ప్రభు నన్ను ఈ లోకానికి పిలిచినది కల్మషము లేకోకుండా పిలిచినాడు. నేను కూడా కల్మషము లేకోకుండా ఈ భూమి మీద జీవిస్తున్నానని మనము ఉండాలా అంటాడు. అందుకనే ఆయన ఆరోహణుడు అయ్యేటప్పుడు ఒక మాట చెప్తాడు, నేను వెళ్ళి మీ కొరకు, మీ చేత అయితే కాదు కానీ నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను పంపుతాను. అతడు మీతో కూడా ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? చచ్చేంత వరకు ఆయన మనతో కూడా ఉంటాడంట. ఎందుకు ఉంటాడు ఆయన? మనల్ని పరిశుద్ధపరచడానికి. ఎక్కడ ఉండి ఆయన పరిశుద్ధపరుస్తాడు? మన హృదయంలో నుండి పరిశుద్ధపరుస్తాడు. కానీ ఈ అపరాధములు, ఈ మాటలు, ఈ యొక్క పాపము, ఈ యొక్క అసూయ మన ద్వారా మనం తీసేసుకోలేము. గనుక ఆదరణకర్త అనే ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడే దేవుడు ఖచ్చితంగా మనము ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడతాం. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుండి మనం చదివినప్పుడు ఆ సంఘము ఏమై ఉండాలా అంటున్నాడంటే, శ్రీలాల అనేది విడిచిపెట్టి దాని ముందుకు చదవండి గారు. శ్రీలారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదీ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతుక స్థానము చేత పవిత్రపరచెను. పరిశుద్ధపరచుటకై దాని కొరకు మనల్ని తాను అప్పగించుకునే మనల్ని కూడా ఆ రీతిగా అప్పగించుకోమని చెప్తా ఉన్నాడు. దేని కొరకు అప్పగించుకోమంటున్నాడు? ఆయన వలె మనల్ని మనము తగ్గించుకొని పరిశుద్ధతకు అప్పగించుకోమంటున్నాడు. ఏ కల్మషము లేకుండా, ఏ కలంకము లేకోకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని అప్పగించుకుంటావో ఆ రోజు నుండి నువ్వు దేవుని బిడ్డవవుతావు. ఆ కలంకము కల్మషము నీలో ఉన్నంత వరకు నువ్వు ఇంకా నిన్ను సైతాను క్రియ చేస్తూనే ఉంటుంది. అది నీలోనే ఉంటుంది. అది నిన్ను విడిచి వెళ్ళదు. దాని పేరే అంటున్నాడు సకలమైనటువంటి ఒక పేర్లు అది అంటున్నా. ఆ పేరు అపవిత్రత ఉంటుంది, అశుద్ధత ఉంటుంది, నానా విధములుగా అది పేర్లు చెప్పుకుంటుంది. ఏ అశుద్ధత అయితే ఆ మనిషిలో ఉంటుందో, దాని కలంకము ఎక్కడైతే ఉంటుందో అక్కడెల్లా సాతానుడు ఉంటాడు. కనుక ఆ సాతానుని నీ జీవితంలో లేకుండా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది చివరి దినాలు. ఈ చివరి దినాలలో హల్లెలూయా. ఈ చివరి దినాలలో మరి మన యొక్క జీవితమును ఎవరికి అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు? సజీవ యాగముగా నాకు సమర్పించండి. విధేయతతో ఎప్పుడు మీరు విధేయతనే ఎతకండి. విధేయతలో నేనున్నా, తగ్గింపులో నేనున్నాను. గనుక మీరు ఎతకాల్సినది ఆ తగ్గింపే అంటున్నాడు. ఈ తగ్గింపు లేనిది మన జీవితాలకు మరి విముక్తి లేదు. గనుక ఎవరు శరీరానుసారముగా నడుచుకుంటాడో అతడు నా యొక్క సంబంధి కాదు. ఒక మనిషి ఒక దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తన యొక్క జీవితంలో దేవునికి అప్పగించుకునేటువంటి యొక్క గుణం ఉండాలి. అప్పగించుకునేటువంటి ఒక గుణం ఏది అని మనం అనుకుంటాం. శరీర కార్యములు మనకి ఎన్నో చెప్తూ ఉంటాయి. కానీ దేవుని కార్యములు అయితే
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆయన చెప్తాడు, ఈ దేవుని కార్యములు మీ దగ్గర ఉండాలంటాడు. ఇట్టికి విరోధమైన నియమం ఏదీ లేదు. దేవుని యొక్క సంబంధులు వాళ్ళు ఎప్పుడో శిలువ వేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నారు అని చెప్తాడు. ఒకసారి చదువుదామండి. అయితే ఆత్మపూర్వుల ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానమును, దీర్ఘశాంతమును, దయాళత్వమును, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలను శిలువ వేసి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎక్కడ కనపడవు. ఏం కనపడవు? దేవుని యొక్క పిల్లల దగ్గర కోపం కనపడదు, ఆవేశం కనపడదు, తిట్లు కనపడవు, అసూయ కనపడదు, పగలు కనపడవు. వీళ్ళెవరు? శరీర ఏజ్యలన్నిటినీ ఎక్కడ వాళ్ళు వేసేసినారు? శిలువకు వేసేసినారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు శిలువకు వేసి ఉన్నావా? ఆయన అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే శిలువకు వేస్తావో నీవు నిజముగా నా బిడ్డగా మార్చుకుంటాను అంటున్నాడు. మనం ఇంకా ఆ ఏజ్యలను శిలువకు వేయకపోతే అవి మనలో నెరవేరుతూ ఉంటే అవి అపరాధాలుగా ఉంటాయని చెప్తా ఉన్నాడు. అందుకని ఈ అపరాధాలు మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళవు. అవి మనల్ని బాధించడానికి, ఈ లోకములో అనేక రీతిగా శ్రమ పెట్టడానికే ఈ అపరాధాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. వీటిని తొలగించినప్పుడే దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకే కదా శిలోమాన మీద పడిండేది, మీ కొరకే కదా నేను ఇవన్నీ చేసినది, మీరు రక్షింపబడాలని, మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మీ కొరకే నేను బలియాగముగా మార్చబడినాను. గనుక మీలో ఉన్నటువంటి యొక్క స్వభావాలను తీసేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ స్వభావాలు అలాగనే పెట్టుకున్న తర్వాత మనము ఎంత ప్రార్థన చేసినా అది దేవుని యొక్క సన్నిధానానికి చేరదంటున్నాడు. ఎందుకు చేరదు అంటే స్వభావాలు, అతిక్రమములు మనల్ని అడ్డమొచ్చి అవి దేవుని యొక్క సన్నిధానానికి చేరకుండా అడ్డుకుంటున్నాయి. అందును బట్టి దేవుడు మన మొర ఆలకించకోకుండా, మనం అనుకున్న వాటిని కాకుండా, మనం ఏదైనా కూడా ప్రార్థన చేసిన తక్షణమే వెంటనే అది జరగకుండా ఏదో ఎన్నాళ్ళకో జరగడానికి కారణం ఏమిటంటే మన అపరాధముల నిమిత్తమే మనము చాలా కుంగిపోతూ ఉన్నాం, చాలా బాధపడుతున్నాము. కుటుంబాలే సమాధానం లేకోకుండా పోతున్నాయి, శాంతి లేకుండా పోతున్నాయి, నెమ్మది లేకోకుండా పోవడానికి కారణం ఏమిటి అంటే దేవుని యొక్క సరళత మన దగ్గర లేకుండా దాన్ని బట్టే. అందుకనే ఈ చివరి దినాలలో ఉన్నాం. ఈ చివరి దినాలలో మనము ఎవరిని ఎతకాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని ఎతకాలా అంటాడు. దేవుని ఏ రీతిగా ఎతుకుతా ఉన్నాం మనం? పరిశుద్ధంగా ఎతకాలా అంటాడు. ఈ పరిశుద్ధత లేనిది మన యొక్క జీవితాలకి ఏమి లేదు అంటున్నాడు, శక్తి లేదు అంటున్నాడు, బలము లేదు అంటున్నాడు. పరిశుద్ధతలో అంత శక్తి ఉంది, దీనస్థితిలో అంత శక్తి ఉంది. వీటిని ఎతకమంటున్నాడు. గమనించండి, ఇక్కడ మనము ఎస్తేర్లో ఒక మొద్దెకాయను చూస్తాం. ఈ మొద్దెకాయి తన యొక్క జీవితకాలం అంతా కూడా తను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడు. ఏమి చేసినప్పటికీ కూడా, ఎంత అవమానపరిచినప్పటికీ కూడా, రాజు దగ్గరికి ఇతని మాటలు చేర్చకపోయినప్పటికీ కూడా ఇతడు దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటూ ఎప్పుడు వాకిలి కాడనే కూర్చునేవాడు. ఒక కాలం వచ్చిందండి అతని జ్ఞాపకం చేసుకునే, దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక కాలం వచ్చినప్పుడు అతడు హెచ్చింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ఏ రీతిగా తగ్గించుకుంటామో దేవుడు అంత మనల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. ఒకసారి ఎస్తేరు 8వ అధ్యాయము 2వ వచనానికి పోదాం.
ఎస్తేరు 8వ అధ్యాయము 2వ వచనం. ఎనిమిది 2. రాజు ఆమాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకాయిని ఆమాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వారలారా, ఈరోజు మనలో ఒక తగ్గింపు అనేది మన జీవితకాలం అంతా ఉన్నట్లయితే హెచ్చింపబడుతూనే ఉంటాం. కానీ కొంతకాలము మనకు కష్టాలు బాధలు వచ్చినప్పటికీ కూడా మనల్ని మాత్రము దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అందుకని యెరెమీయాలో 48వ అధ్యాయము 48:10 చదువుదాం. 10వ వచనం. యెరెమీయా 48:10 వచనం. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధ ఎప్పుడైతే మనలో ఉంటుందో, నిర్లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో, దేవుని కార్యములు ఆలస్యం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకేమొస్తుంది అంటున్నాడు ఆయన? శాపం వస్తూ ఉంటాం అంటున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా చూసుకోవడమే ఒక విశ్వాసి జీవితం. ఈరోజు మనము ఎంత తగ్గించుకుంటున్నామో అంత హెచ్చింపు మనకు దేవుడు ఈ చివరి దినాల్లో సహాయం చేస్తానంటున్నాడు. ఈ తగ్గింపు అనేది లేనప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో కూడా మనము చేరలేము అని చెప్తా ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త మనము 25వ అధ్యాయము 21-23 వరకు మనము చదువుదాం. అతడి యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి, అనేకమైన వాటి మీద నేనేం చేస్తాను, హెచ్చిస్తాను అంటున్నాడు. ఈరోజు మన జీవితాలలో కూడా ఎంత నమ్మకముగా ఉంటామో దేవునికి, అంత మనల్ని దేవుడు హెచ్చిస్తాను అంటున్నాడు. ఆ నమ్మకం అనేది మనము ఎవరి దగ్గర నుండి వస్తుంది చెప్పని చూద్దాం. మన యొక్క తగ్గింపు, దీనస్థితి ఎప్పుడైతే మన జీవితాలలో కనబడతాయో హెచ్చింపు వస్తూ ఉంటుంది. మనం ఆ తగ్గింపు, దీనస్థితి అనేది మన జీవితాలలో కనబడకోకుండా ఉంటే మన జీవితకాలం అంతా కూడా మనము హెచ్చింపు పొందలేము. ఏది అనుకున్న కార్యములు కూడా మనము చూడలేము. అందుకనే ప్రభువు అంటున్నాడు, మీరు నిజముగా నమ్మిన ఎడల నా మహిమను చూస్తారు అంటున్నాడు. ఆ మహిమను చూడాలంటే మరి మనము తగ్గించుకోవాలి. ఆ శక్తిని మనము చూడాలంటే, మనం ఆ కార్యములను చూడాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు ఎప్పుడైతే మన జీవితాలలో కనబడకోకుండా ఉంటే మనము ఏ రీతిగా ఉన్న వాళ్ళమో ఆ రీతిగానే ఉంటాం. అందుకనే అంటున్నాడు ఆయన, మీరు ఈ రీతిగా ఉన్నతమైన స్థితికి వెళ్ళవలసినటువంటి యొక్క మీరు ఈరోజు ఇంత తగ్గింపు, ఇంత తగ్గి జీవిస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి అంటున్నాడు. కనుక యేసు ప్రభువు నమ్మిన మనం ఎప్పుడు కూడా రాజులమండి. ఆయన నిన్ను అనాథగా, దౌర్భాగ్యంగా ఉంచడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి ఉంచాలని ఆయన చూస్తున్నాడే కానీ ఆ తగ్గింపు మన జీవితంలో లేక మరి మనం వెనకబడిపోతూ ఉన్నాం. అందుకనే మనము ఒక 5 మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఈ యొక్క సాతానును జయించడానికి తన్ను తాను తగ్గించుకొని వారు దేవుని చేత అభిషేకం పొందినారు. దేవుని చేత ఎప్పుడైతే వీళ్ళు అభిషేకం పొందినారో వాళ్ళు హెచ్చింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు దేవుని చేత అభిషేకం పొందడానికి ఒక తగ్గింపే
ఆ తగ్గింపు ఎప్పుడైతే వారి యొక్క జీవితాలలో వచ్చిందో వాళ్ళందరూ కూడా మన పక్షాన పాత నిబంధన యొక్క పరిశుద్ధులందరూ కూడా కనబడతా ఉండరు. ఒకసారి మనము 1 సమూయేలు 17వ అధ్యాయం 51వ వచనానికి పోదాం. 17:51 వచనానికి ఈ పరిశుద్ధులు ఏ రీతిగా అభిషేకం పొందినారో తన్ను తాను తగ్గించుకున్న వాని బట్టి. 17:51 1 సమూయేలు 17వ అధ్యాయము 51 చదవండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే అతడు వర్షలతోనూ రాతితోనూ అతన్ని కొట్టి చంపాను. కారణం ఏమిటి? అతడు ఒక అభిషేకమైనటువంటి యొక్క కుమారుడు గనుక, అతడు దేవుని యొక్క కుమారుడు గనుక, అతనికి దేవుని యొక్క ధైర్యం ఉంది గనుక అంత బలాఢ్యుని చూడలేదండి, అంత శక్తివంతుని చూడలేదండి. అతడు దేవుని చూస్తూ ముందుకు వెళ్ళినాడు. ఎంత తగ్గింపో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఫిలిష్తీయుని చంపడానికి ఎంతోమంది సౌలు యొక్క బలాఢ్యులు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు, ఎవరు ముందుకు రాలేదండి. కానీ ఎవరికి ముందుకు వచ్చేటువంటి యొక్క ధైర్యం వచ్చిందంటే అతడు ఒక దేవుని యొక్క తగ్గింపులో జీవిస్తున్నాడు గనుకనే అతని యొక్క జీవితము అందరికంటే అక్కడ చూస్తున్నటువంటి యొక్క జనులలో అత్యధికమైనటువంటి యొక్క మనుషుడుగా కనబడినాడు. ఈరోజు మన జీవితాలలో కూడా ఎప్పుడైతే దేవుని భయం కలిగి దేవుడు నాలో ఉన్నాడు, నేను దేనికి భయపడను అని మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తములో నడుస్తామో ఖచ్చితంగా మనకు దేవుని యొక్క బలం ఉంటుంది, దేవుని ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మనము ఏదో ఒక చిన్నదాన్ని చూసి భయపడడం కాదండి. మాకేం భయపడాల్సిన అవసరం ఏముంది? నేను నిత్యము దేవుని స్తుతిస్తున్నాను, నాకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి యొక్క నిశ్చయత మనలో ఉండాలా అంటాడు. ఈ నిశ్చయత అనేది మనలో లేకపోతే చిన్నదానికి భయపడతాం, పెద్దదానికి భయపడతాం, ప్రతి దానికి మనం భయపడి దేవుణ్ణి ఎదుర్కోలేము. అందుకనే మనము ఇంకొక రాజును చూస్తూ ఉన్నాం. ఇతడు తనలో ఉన్నటువంటి యొక్క చెడు కార్యములు అంటే ఏవి కూడా అతని చూస్తే దానిని దగ్గరికి రానియడు. అటువంటి రీతిగా అతడు కాపాడబడతా ఉన్నాడు. చెడు అంటే అతనికి ఇష్టం ఉండదు. ఒకసారి మనం 2 రాజులు 9వ అధ్యాయము 33 చదువుదాం. 33వ వచనం 9. రెండో సమూయేలు 9వ అధ్యాయం 33వ వచనం. రెండో అధ్యాయము 9, 33, 34 2 వచనాలు చదువు. 10 వరకు అయింది. 16 1 సమూయేలు 16, 13 చదువుతాం. 16, 13 1 సమూయేలు. అంతటా దావీదును అతని వారును మార్గములో వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోచుండగా షిమియా అతనికి ఎదురుగా అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ లే 16, 13 సమూయేలు తైలపు కొమ్మును తీసి
వారి సహోదరు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీద ఉండెను. ఎట్లొచ్చింది? బలం ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడైతే అతన్ని అభిషేకం ఇచ్చినాడో యెహోవా బలము, యెహోవా ధైర్యము, యెహోవా శక్తి అతని మీదకి వచ్చింది ఆనాటి నుండి. ఈరోజు మనందరం కూడా యెహోవా బలమును, యెహోవా శక్తిని, ఈ లోకపు యొక్క శక్తిని మనము ధరించుకున్నట్లయితే మనకి ఎక్కడి నుండి బలం వస్తుంది? ప్రతి దాంట్లోనూ భయపడతాం, ప్రతి దాంట్లోనూ అధైర్యపడతాం, ప్రతి దాంట్లో కూడా మనము సోలిపోతాం. కానీ అందుకనే నువ్వు అభిషేకము నింపబడినటువంటి యొక్క బిడ్డవైతే నీవెవరిని చూస్తావు? దేవుణ్ణే చూస్తావు, దేవుని శక్తినే చూస్తావు, దేవుని యొక్క బలమే చూస్తావు. కానీ మనుషులను, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమి చూడవు. నా విశ్వాసకర్త అయిన నా యేసుక్రీస్తే నేను చూస్తాను, ఆయన నాకు సకలమును సహాయం చేసేవాడు అని చెప్పి ధైర్యంగా మనం ఉంటాం. ఆ ధైర్యమే, ఆ అభిషేకమే నీవు నేను పొందుకోవాలని దేవుడు మనలందరినీ కూడా ఈ ఉపవాసంలో మనకు అందరికీ తీసుకొని వచ్చినాడు. మనము ఇరికివారం కాకుండా ధైర్యముతో ఉండాలి, ధైర్యముతో మనము దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటాడు. అటువంటి ఒక నిరీక్షణ ఈరోజు మన జీవితాలలో ఉండాలని కోరుకుంటూ నేను ఈ యొక్క చిన్న వాక్యం మరి దైవజనులైనటువంటి వారు, అల్పునైన మమ్మలను, పనికిరాని మమ్మలను ఈ రీతిగా ఏదో కొంచెం వాక్యము, మీరందరూ పెద్దలు, నేను మీ అందరికంటే చాలా చిన్నవాడిని, ఏమిటికి పనికిరాని వారి కనుక 4 మాటలు చెప్పడానికి దానిలో మరి అనేకమైనటువంటి